రాగి బీట్రూట్ కట్లెట్. మరి ముందుగా రాగి బీట్రూట్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి బీట్రూట్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూరు పొడి 1/2 టేబుల్ స్పూన్, రాళ్లుప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 కప్పు. రాగి బీట్రూట్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం రాగి పిండి అలాగే బీట్రూట్ తురుము ఈ రెండింటిని కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ గా తీసుకుంటున్నాం ఈ కట్లెట్లో. అయితే రాగులు అనేవి బెస్ట్ సోర్స్ అనమాట. అంటే జీర్ణాశయానికి అద్భుతంగా పనిచేస్తాయి. కడుపులో ఏదైనా గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా రాగి జావా, రాగితో ఏది తీసుకున్నా కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతూ ఉంటాయి తెలుసా. అంటే దానివల్ల కొత్తగా అరైజ్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. ఆ తర్వాత ఇది మనకు ఎర్ర రక్త కణాలు పెంపొందడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాగే నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కూడా మనకు రాగి పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది తెలుసా. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మనకు బీట్రూట్లో చూసుకున్నా కూడా ఇంచుమించుగా ఇవన్నీ కూడా బీట్రూట్లో ఉంటాయండి. మంచి జీర్ణాశయానికి చాలా మంచిది, బ్లడ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వర్కౌట్కి వెళ్ళిన తర్వాత బీట్రూట్ జ్యూస్ చాలా మంది తాగుతూ ఉంటారు. కొంతమంది వర్కౌట్కి వెళ్లే ముందు కూడా తాగుతూ ఉంటారు. అలా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి, శక్తిని ఇవ్వడానికి అన్ని విధాలుగా మనకు బీట్రూట్ కూడా చాలా బాగా సహాయం చేస్తుంది. ఇలా మనకు రాగి పిండి, బీట్రూట్, అందులో మనం మిక్స్ చేస్తున్నాం బంగాళదుంప. ఈ మూడింటిని మిక్స్ చేసి మనం చక్కగా చాలా సులభంగా ఎక్కువ పదార్థాలు ఉపయోగించకుండా మనం కట్లెట్ తయారు చేయబోతున్నాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఉడకబెట్టినటువంటి బంగాళదుంపలు ఒక 3 తీసుకుందాం. ఇది ఒకసారి మ్యాష్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ కూడా మనం మిక్స్ చేసుకుందాం. ఏమేమి మిక్స్ చేసుకుంటున్నాము అంటే ముందుగా రాగి పిండి, ఆ తర్వాత బీట్రూట్ తురుము, ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త పసుపు, అంటే పసుపుతో ఒక మంచి రంగు వస్తుంది కదా. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పొడి, కొంచెం మన కట్టామీటగా ఆ రుచి రావడానికి ఆమ్చూర్ పొడి. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం చేస్తూ ఉంటాం కదా. కట్లెట్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళే, అందుకే వాళ్ళు గుర్తొస్తారు కాబట్టే నేను నువ్వులు కూడా 100% డైట్లో నేను కూడా వేస్తూ ఉంటాను. మీరు కూడా వెయ్యండి. ఎటువంటి వంటలో అయినా కూడా నువ్వులు యాడ్ చేయండి. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత ఉప్పు, రాళ్ళుప్పు, ఆ తర్వాత కొత్తిమీర. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది మిక్స్ చేసే లోపు ఒక్కసారి మనం స్టవ్ కూడా వెలిగించేసుకుందాము. మనకి తవా కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఇందులో నెయ్యి వేసుకోవచ్చు, లేదా నూనె కూడా వేసుకోవచ్చు. నేను నూనె వేస్తున్నాను. ఇందులో ఒక 3-4 స్పూన్ల నూనె హీట్ అయ్యేలోపు మనం చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం. కావలసినంత నీళ్లు కూడా పోసుకుంటూ, అంటే కట్లెట్స్ చేసుకోవడానికి అణువుగా మనం తయారు చేసుకుందాం. ఇక బీట్రూట్ వేసిన తర్వాత వంట అంతా కూడా మనకు ఆ బీట్రూట్ కలర్లే వస్తుంది కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప ఉంది కాబట్టి మనకు బైండింగ్లో టెన్షన్ ఏమీ లేదు, చక్కగా బైండింగ్ అయితే అవుతుంది. నీళ్ళు కూడా చాలా తక్కువ పడతాయండి. బీట్రూట్లో కూడా మనకు కొంచెం వాటర్ ఉంటుంది, బంగాళదుంపలో వాటర్ ఉంటుంది. సో మనకి టెన్షన్ ఏం లేదు. ఇది మనకి బాక్సుల్లో కన్నా కూడా ఇటువంటివి ఎప్పుడు కూడా, ఈ కట్లెట్స్ లాంటివి ఎప్పుడు కూడా అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటాయి. సో ఇది నేను బాక్సుల్లో బాగుంటుంది అని చెప్పలేను, ఎందుకంటే చల్లబడిపోతుంది అంతే. ఇది ఎప్పుడు కరకరగా అలా చక్కగా వేడివేడిగా తినాలి. పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కాస్త చేతికి నెయ్యో నూనె రాసుకొని ఇక కట్లెట్స్ మన ఇష్టం వచ్చిన షేప్లో మనం తయారు చేసుకోవచ్చు.
కొంతమంది బుల్లెట్స్ షేప్లో తయారు చేస్తారు, కొంతమంది ఫ్లాట్గా చేస్తారు. సో ఇన్ జనరల్ కూడా సేఫ్ ఆప్షన్ ఏంటి అంటే, ఈజీగా చేసుకునేటువంటి ఆప్షన్ ఏంటి అంటే కట్లెట్స్ని ఇలా రౌండ్గా తయారు చేసుకోవడం. ఇప్పుడు దీని మీద మనం లైట్గా నువ్వులు వేసుకోవచ్చు, రెండు వైపులా కూడా వేసుకోవచ్చు. ఇలా తయారైన కట్లెట్స్ని చక్కగా ఆయిల్లో వేసుకొని షాలో ఫ్రై చేసేసుకుందాం. ఇంకొకటి కూడా చూపిస్తున్నానండి, ఒకసారి చూడండి. ఈ విధంగా నేను అన్ని కట్లెట్స్ని చక్కగా రెడీ చేసుకొని నువ్వుల్లో అద్ది నూనెలో వేసి రెండు వైపులా ఫ్రై చేస్తూ ఉంటాను. మనం చక్కగా రాగి పిండి, బీట్రూట్ కావాల్సినవన్నీ కూడా వేసుకొని ఇదిగోండి ఇలా కట్లెట్స్ లాగా వేసుకొని నువ్వులు కూడా లైట్గా అద్దుకున్నాం. చూసారా, ఇలా రెండు వైపులా చక్కగా కాల్చేసుకున్నాము. ఇదిగోండి రెండు వైపులా చాలా ఫాస్ట్గా కాలిపోయింది కూడా. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది పిల్లలందరికీ బాగా ఇష్టం కాబట్టి చక్కగా మన ప్లేట్ కూడా పిల్లలకి సంబంధించే ఉందండి. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే రాగి బీట్రూట్ కట్లెట్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి బీట్రూట్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూరు పొడి 1/2 టేబుల్ స్పూన్, రాళ్లుప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 కప్పు. రాగి బీట్రూట్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో రాగి పిండి, బీట్రూట్ తురుము, ఉల్లికాడలు, పసుపు, ఆమ్చూర్ పొడి, నువ్వులు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కాస్త నీళ్లు పోసి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని చేతికి నూనె రాసుకొని కట్లెట్స్ లా ఒత్తుకొని పైనుంచి నువ్వులు కూడా అద్ది తవ్వాపై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి బీట్రూట్ కట్లెట్ రెడీ.